ఏంటైనా నీ డౌట్? అదే శివరాత్రి రోజు ఉపవాసం ఎలా తీర్చాలమ్మా? ఏం లేదు నాయన, సంపూర్ణంగా ఉపవాసం ఉండాలంటే తెల్లవారి పొద్దున లేచి తలస్నానం చేసి శివదర్శనం చేసుకొని అప్పుడు టాంచి తినాలనుకుంటే తీపి ఏదన్నా తినచ్చు. లేదు కఠిన ఉపవాసం ఉండాలంటే ఏమీ తినకుండా ఒకరి ముఖం చూడకుండా శివనామస్మరణమే చేసుకుంటూ కూర్చుంటే మరుసటి రోజు నైట్ అంతా మేల్కొని ఉండాలి, ఆయన్నే తలుచుకోవాలి. ఈ ఫోన్ ఇప్పుడంటే ఫోన్లో అవన్నీ వచ్చినాయి చూసుకునేదానికి, అప్పుడు ఫోన్లు లేవు. ఆయన స్మరణ తలుచుకుంటూ మరుసటి రోజు సాయంకాలము చంద్రుణ్ణి చూసి అప్పుడు మనము ఒక్కపొద్దు ఉపవాసం చెల్లించి నిద్ర చేయాలి. నేను దాకా ఉంటుంది ఉపవాసం. సరే అమ్మా, థ్యాంక్స్ మా విషయాలు చెప్పినందుకు. ఓకే నాయన.